హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి టాటా పంచ్లో ఈ వేరియంట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్, పంచ్ ప్యూర్ అనమాట. 1.2 లీటర్ పెట్రోల్ వర్షన్తో వచ్చినటువంటి మనకు ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత ఈఎంఐ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం. ఫ్రెండ్స్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,49,900 రూపాయలు ఉంది. ఇక ఇన్సూరెన్స్ దీనికి కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 35,759 రూపాయలు చెల్లించాలి. 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది, 2 ఇయర్స్ థర్డ్ పార్టీ వస్తుంది. ఫ్రెండ్స్, లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 14% వరకు మనకు ట్యాక్స్ పడుతుంది. దానికి కాను మనం 92,990 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. హైపోథెకేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 1,500 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. పిఆర్ ఛార్జెస్ అయితే 2,000 రూపాయలు. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి కార్ ఏదైనా సరే యాక్సెసరీస్ ఉంటుంది, దానికి గాను మనకు 12,500 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇక రోడ్ క్లియరెన్స్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మొత్తం కలిపి టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,99,649 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మనం నెట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్కి తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు పూర్తిగా ఇందులో టాటా పంచ్లో 5 వేరియంట్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనది మామూలు సెకండ్ వేరియంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇక ఈఎంఐలో తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఎంతవరకు పడుతుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈఎంఐ చూసుకున్నట్లయితే మనకు 2 రకాలుగా వర్తిస్తుంది. లోన్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఒక విధంగా మరియు గవర్నమెంట్ వారికి ఒక విధంగా పడుతుంది. గవర్నమెంట్ వారికి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద వచ్చేసి మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్ వారికి వచ్చేసి ఎక్స్షోరూమ్ మీద ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, గమనించండి. ప్రస్తుతం అయితే మనం ప్రైవేట్ సెక్టర్ వారి గురించి తెలుసుకుందాం. అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,49,900 రూపాయలు అయితే ఉండగా, దీనికి మనకు 80% వరకు లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ 5,19,920 రూపాయలు అయితే లోన్ అమౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్, వచ్చినటువంటి లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా తీసుకున్నట్లయితే మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 11,110 రూపాయలు ప్రతి నెల మనం చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా 60 నెలల వరకు చెల్లించాల్సి వస్తుంది. అయితే తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ అంటే 5 సంవత్సరాలకి గాను ఇంట్రెస్ట్ ఎంత పడుతుందంటే 1,46,729 రూపాయలు అయితే మనకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇది 5 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఇక డౌన్ పేమెంట్ విషయం చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ తీసివేసినట్లయితే వచ్చేటువంటి అమౌంటే డౌన్ పేమెంట్ కింద తీసుకుంటారు. అంటే మనకు ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 7,99,649 రూపాయల నుండి లోన్ అమౌంట్ వచ్చేసి 5,19,920 రూపాయలు తీసివేసినట్లయితే డౌన్ పేమెంట్ వచ్చేసి 2,79,729 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, అంటే మనకు ఇంత తక్కువ అమౌంట్ కాకుండా మనం కొంచెం అమౌంట్ కలిపి కట్టినట్లయితే, అంటే ఉదాహరణకి 3 లక్షలు దాదాపు 3.5 అంటే 3.5 వరకు కట్టినట్లయితే మనకి ఇక్కడ ఈఎంఐ తగ్గుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో మనకు ఇది వర్తించాలంటే ఫస్ట్ సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్రెండ్స్, మీకు సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించండి. ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.